భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం 20 ఏసీ ఈవీ బస్సులు నడుపుతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. విశాఖ నుంచి భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ ఏసీ ఈవీ బస్సులను ఎంపీ భరత్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ ఏసీ ఈవీ బస్సులో ప్రయాణించారు. పీఎం ఈ బస్ సేవ కింద రాష్ట్రానికి 1000 బస్సులు వస్తే విశాఖకు 100 బస్సులు కేటాయించారని మంత్రి చెప్పారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఏపీ పీఎం ఈ సేవ కింద ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చారో చాలా సంతోషంగా ఉంది. గూగుల్ మనం శంకుస్థాపన చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎంపీ గారు కలెక్టర్ గారు తీసుకొచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఏదైతే వస్తూ ఉందో దూరం ఉంది కాబట్టి తప్పకుండా ఏరో ఎక్స్ప్రెస్ పేరిట ఎలక్ట్రిక్ బస్సులు నేను ఇస్తానని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఈరోజు 100 బస్సులు ఈ రాష్ట్రానికి 1000 బస్సులు పీఎం ఈ సేవ కింద వస్తే దాంట్లో 100 బస్సులు మన విశాఖపట్నం రావడం నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే నూతనంగా భోగాపురం ఏర్పాటు చెందడం, ఎల్లుండి అది ఓపెన్ అవ్వడం వాళ్ళకి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చాలా ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ యొక్క బస్సులు వచ్చా ఉన్నాయి. ఈ ఒక్కొక్క ఛార్జింగ్ కూడా అంటే 200 కిలోమీటర్లు వెళ్తూ ఉంది కాబట్టి సులభతరంగా 300 రూపాయలు 350 రూపాయల మధ్యలో ఎయిర్పోర్ట్కి వెళ్ళే విధంగా ఈ యొక్క మనకు బస్సు ఛార్జెస్ కూడా ఉంటాయి కాబట్టి అందరికీ కూడా వెసులుబాటులో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. ఆర్టీసీ ఇవాళ ప్రారంభించే ఏరో ఎక్స్ప్రెస్ 2 బస్సులు మేము ప్రారంభించాం. ఓవరాల్ 20 బస్సులు ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎయిర్పోర్ట్ మీరు ట్రాఫిక్ చూస్తే 3 మిలియన్ ప్యాసింజర్స్ యాన్యువల్లీ 365 రోజులు అంటే రోజుకి ఇంచుమించు 8,000 మంది. ఇవాళ 20 బస్సులు ఒక్కొక్క ట్రిప్లో 50 మంది అంటే 2 ట్రిప్పులు వాళ్ళు వేయడానికి ప్లాన్ చేస్తే ఆ 8,000 మందిలో రోజుకి 2,000 మంది ఈ బస్సుల ద్వారానే ఎయిర్పోర్ట్ చేరడానికి ఒక మంచి సౌకర్యం ఇవాళ నగరం ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరికైతే ప్రైవేట్ కార్స్ ఉన్నాయో లేకపోతే ట్యాక్సీ అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళకి అది ఉంటుంది. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి ఈ ఏరో ఎక్స్ప్రెస్ బస్సులు చేయడం చాలా మంచిది. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు 1000 బస్సులు రాష్ట్రానికి వస్తే ఎలక్ట్రిక్ బస్సులు పీఎం ఈ సేవ కింద 100 బస్సులు విశాఖపట్నానికి రాబోతున్నాయి. దాంట్లో మొదటి 20 బస్సులు వచ్చినాయి. దాన్ని మేము ఎయిర్పోర్ట్కి ఇవాళ కేటాయించడం జరిగింది.